నమస్తే. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. నాంపల్లి కోర్టులో ముగిసిన కేటీఆర్ విచారణ. ఫార్ములా ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 25కు వాయిదా. కాళేశ్వరంలో వింత ఘటన. వర్షంతో పాటు ఆకాశం నుంచి కురిసిన చేపలు. వికారాబాద్ లో దారుణం. కన్న కూతురిపై తండ్రి లైంగిక దాడి. పేపర్ లీక్ ముఠాలకు ఉపశమనం లేదు. మరో రీల్ విడుదల చేసిన ప్రధాని మోదీ. ఫార్ములా ఈ రేస్ వ్యవహారానికి సంబంధించిన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాంపల్లి ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. కేసుకు సంబంధించిన అంశాలపై ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా కేటీఆర్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించగా దర్యాప్తు సంస్థ తరఫున కూడా కోర్టులో వివరణలు సమర్పించారు. విచారణ అనంతరం కోర్టు నుంచి బయటకు వచ్చిన కేటీఆర్ నేరుగా వరంగల్ జిల్లా నర్సంపేటకు బయలుదేరారు. ఇటీవల కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. దీంతో నాంపల్లి కోర్టు పరిసరాల్లోనూ నర్సంపేటలోనూ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్లోగన్స్ వద్దు ప్లీజ్, దయచేసి స్లోగన్స్ ఇవ్వకండి. ఆగండి ఆగండి. బాలస్ అందరూ పైకి రావాలి. పండి పండి. రమణ నమస్తే. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో అరుదైన వింత ఘటన చోటు చేసుకుంది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల మధ్య పల్లె ప్రకృతి వనం, మజీద్ పల్లి తదితర ప్రాంతాల్లో ఆకాశం నుంచి చేపలు కురిసినట్లు స్థానికులు చెబుతున్నారు. వర్షం అనంతరం రోడ్లపై ఖాళీ ప్రదేశాల్లో చేపలు కనిపించడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ముఖ్యంగా చేపల శరీరంపై ఉన్న బలమైన ముళ్లను చూసి ఇది ఎలా జరిగిందని చర్చించుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ఘటనపై అధికారుల నుంచి అధికారిక వివరణ రావాల్సి ఉంది. రాలేదు
అక్క వీడియో తీస్తా రెండు వేసిన వికారాబాద్ జిల్లా కేంద్రంలో మానవత్వాన్ని కలిచివేసే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన సొంత కుమార్తెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బాధిత బాలిక పాఠశాలలో ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని గమనించిన ఉపాధ్యాయులు ఆరా తీయడంతో ఈ ఘటన బయటపడింది. నిందితుడు అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు చూపించి బాలికపై లైంగిక దాడులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరము బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నేను వికారాబాద్ టౌన్ సిని ఈ నెల 27వ తారీఖు రోజు వికారాబాద్ పోలీస్ స్టేషన్ కి ఒక కేసు రావడం జరిగింది. దాని యొక్క కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే, ఒక 9th క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయి వాళ్ళ స్కూల్ టీచర్ కి తనకు పెయిన్ వస్తుందని చెప్పడంతో ఆ స్కూల్ టీచర్ అమ్మాయిని దగ్గర తీసుకుని ఏం జరిగిందో మొత్తం డీటెయిల్స్ అని తెలుసుకున్న తర్వాత అట్టి విషయాన్ని వాళ్ళ ప్రిన్సిపల్ గారు చెప్పడంతో ఆ ప్రిన్సిపల్ గారు సిడబ్ల్యూసీ వాళ్ళకు, అదేవిధంగా సిడబ్ల్యూసీ వాళ్ళు మాకు మెసేజ్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత అమ్మాయిని మెడికల్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. మెడికల్ ట్రీట్మెంట్ లో అమ్మాయికి ఫిజికల్ గా అబ్యూస్ జరిగినట్టు నిర్ధారణ అయింది. సో దానివల్ల కారణం వాళ్ళ సొంత తండ్రి అయిన జగన్నాథ్ అని తెలియడంతో అతనిపైన కేసు నమోదు చేయడం జరిగింది. 245/2026 పోక్సోలోని వివిధ కేసులు సొంతం తండ్రి రేప్ చేసింది కాబట్టి ఆ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చేయడం జరిగింది. ఈ కేసు నమోదైన తర్వాత అతడు పరారులో ఉన్నట్టు మాకు తెలిసింది. అయితే ఈ రోజు జరిగిన సందర్భంలో ఏమంటే, ఆయన ఆటోలో తన కూతురికి కడుపు నొస్తుందని చెప్పడంతో కూతురుని తీసుకుని పోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుని వాళ్ళ ఇంట్లో ఎవరు లేని సందర్భంలో అమ్మాయిని బలవంతంగా శారీరకంగా కలిసి తెలిసింది. అదేవిధంగా తన యొక్క ఫోన్ లో న్యూడ్ ఫోటోస్, అదేవిధంగా బ్లూ ఫిల్మ్ చూపిస్తూ అమ్మాయితో పలుమార్లు శారీరకంగా కలిసినట్టు మా దృష్టికి రావడంతో ఆ సెక్షన్ కూడా నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ టీచర్స్ కు, పిల్లలకి చెప్పే విషయం ఏంటంటే, మీ దగ్గర చదువుతున్న స్టూడెంట్ ఎవరైనా సరే యాక్టివ్ గా ఉండి సడన్ గా ఒకటేసారి మూడ్ ఆఫ్ అయితే, వాళ్ళకు బాడీలో ఎలాంటి మార్పులున్నా, ఒంటరిగా ఉన్నా వాళ్ళు దయచేసి దగ్గర తీసుకుని దానికి గల కారణాలు తెలుసుకుని ఇటువంటి విషయాలు మా దృష్టికి తీసుకొస్తే నిందితుడు ఎవరైనా సరే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుని పోలీసు వాళ్ళు ముందే ఉంటారు ఇలాంటి చర్యలపైన. కాబట్టి ఎవరు కూడా పిల్లల్ని ఇటువంటి విషయాన్ని తీసుకొస్తే ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దని చెప్పడం కోసం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేసులో నిందితుడు జగన్నాథ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు 2 భార్యలు, మొదటి భార్యకు 3 కూతుర్లు, 1 కొడుకు, అదేవిధంగా ఫస్ట్ భార్యకు 1 కూతురు, 1 కొడుకు. రెండో భార్య చనిపోయింది. అందరూ కూడా ఒకటే ఫ్యామిలీ ఉంటున్నారు. ఇప్పటిదాకా అతన్ని కస్టడీ తీసుకుని విచారణ చేశాం. తర్వాత కూడా దీనిపైన విచారణ చేపట్టి నిందితుడికి కఠినమైన శిక్ష ఉండే విధంగా పకడ్బందీగా కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో రీల్ ను విడుదల చేస్తూ పేపర్ లీక్ ముఠాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పేపర్ లీక్లకు పాల్పడే ముఠాలను ఉపేక్షించబోమని, యువత భవిష్యత్తుతో చెలగాటమాడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. పారదర్శకంగా, నిష్పాక్షికంగా పరీక్షలు నిర్వహించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రధాని మోదీ తెలిపారు. इसके लिए हम लगातार एक के बाद एक कदम उठा रहे हैं. टास्क फोर्स की रचना हो, फास्ट ट्रैक की और रचना हो, राज्यों के सुझावों को ध्यान में लेना हो, क्योंकि पिछले कई दशकों से हर राज्य और केंद्र सरकार इस प्रकार की पेपर लीक की परेशानी झेल रहा है. बच्चों के भविष्य को भी इसके कारण संकट पैदा हो रहा है. इन सब को ध्यान में रखते हुए देशव्यापी सभी राज्यों में भी और केंद्र में भी शिक्षा पद्धति में सुधार अनिवार्य हो गया है. टेक्नोलॉजी के भरपूर उपयोग की आवश्यकता हो गई है और साथ साथ फिर से कोई पेपर माफिया, पेपर लीक करने वाली गैंग
देश के बच्चों के भविष्य के साथ खिलवाड़ करने वाली गैंग उनको बख्शा नहीं जाएगा। इसलिए कठोर कानूनों की भी जरूरत है। हम संसद में बिल लेकर के गए थे और जैसा मैंने आपको वादा किया था, गत 2 दिन संसद के दोनों सदनों ने, अधिकतम माननीय सांसदों ने विस्तार पूर्वक उससे चर्चा की है और आज दोनों सदनों ने इस कठोर कानूनों वाले, प्रावधानों वाले इस बिल को पास कर दिया है। अब विश्वस्त परीक्षा पद्धति की दिशा में जाने में एक महत्वपूर्ण काम पूर्ण हुआ है। काम आगे भी चलता रहेगा। हम ऐसी परिस्थितियों को लंबे समय तक नहीं चलने देंगे। इस विश्वास के साथ साथियों, आइए हम सब मिल करके विकसित भारत के स्वप्न को पूर्ण करने के लिए कंधे से कंधा मिलाकर के चले। बहुत बहुत धन्यवाद। 19,000 పోస్టులతో కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లోని అశోక్ నగర్, చిక్కడపల్లి లైబ్రరీల వద్ద నిరుద్యోగులు మెరుపు ధర్నా చేపట్టారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆందోళన కొనసాగించిన అభ్యర్థులు 7,437 పోస్టులు కాకుండా 19,000 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు వయోపరిమితి సడలించడంతో పాటు మెగా డిఎస్సి, ఖాళీగా ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 తదితర నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు నినాదాలు చేశారు. హైదరాబాద్ లోని ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో బీర్ బాటిళ్లు కనిపించినట్లు చెబుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రోగుల సహాయకులు ఉండే గదుల సమీపంలో బీర్ బాటిల్ కాటన్ కనిపించడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశుభ్రత, భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రతిరోజు వేలాది మంది రోగులు వచ్చే ఆసుపత్రిలో ఇలాంటి పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వీడియో ఎప్పుడు, ఏ పరిస్థితుల్లో చిత్రీకరించబడిందన్నది స్పష్టత రావాల్సి ఉంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా అధికారులు విచారణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని వర్షాలు కురిస్తే విద్యార్థుల చదువు ప్రాణాలతో ముడిపడుతోంది. మండల కేంద్రానికి వెళ్లే మార్గంలో నాగవల్లి నది ఉప్పొంగడంతో 8 గ్రామాలకు చెందిన విద్యార్థులు ప్రాణాలను పణంగా పెట్టి నీటిలో నడుచుకుంటూ పాఠశాలలకు వెళ్తున్నారు. నదిని దాటేందుకు ఉపయోగించే పడవ మరమ్మతులకు గురి కావడంతో విద్యార్థులు, గ్రామస్తులు ప్రమాదకర పరిస్థితుల్లోనే నది దాటాల్సి వస్తుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.
స్పెయిన్ కు చెందిన స్వయం ప్రతిపత్తి నగరం సియూటాలో మరోసారి భారీ వలసదారుల సంక్షోభం నెలకొంది. మొరాకో సరిహద్దు నుంచి వేలాది మంది వలసదారులు ఒక్కసారిగా సరిహద్దును దాటి సియూటాలోకి ప్రవేశించడంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. భారీ సంఖ్యలో వలసదారులు రావడంతో సరిహద్దు భద్రత దాదాపు కుప్పకూలినట్లేనని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి వెంటనే అదనపు పోలీస్ బలగాలు సైన్యాన్ని మోహరించాలని స్పెయిన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అక్రమ వలసలను నియంత్రించడం అధికారులకు సవాలుగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు. 2021లో ఇదే తరహాలో వేలాది మంది సియూటాలోకి ప్రవేశించి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా మళ్లీ అదే పరిస్థితి పునరావృతం కావడంతో భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తూ ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపడుతోంది. Dios mío de mi vida. Qué fuerte. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్. నాంపల్లి కోర్టులో ముగిసిన కేటీఆర్ విచారణ. ఫార్ములా ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 25కు వాయిదా. కాళేశ్వరంలో వింత ఘటన. వర్షంతో పాటు ఆకాశం నుంచి కురిసిన చేపలు. వికారాబాద్ లో దారుణం. కన్న కూతురిపై తండ్రి లైంగిక దాడి. పేపర్ లీక్ ముఠాలకు ఉపశమనం లేదు. మరో రీల్ విడుదల చేసిన ప్రధాని మోదీ. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. B3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.